శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో జరిగినటువంటి గ్రహాల మార్పు మీనరాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరిగింది. ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడి స్థితి వల్ల మీనరాశి వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా వారు పనిలో విజయం సాధించలేకపోతున్నారు. ఏ విషయంలో కూడా ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం కుజుని యొక్క దృష్టి మీనరాశి వారి మీద పడడం జరుగుతుంది. అంటే భాగ్యాధిపతిగా మీనరాశి మీద గురుని యొక్క దృష్టి చాలా వరకు భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క పనుల్లో వేగం జరుగుతూ ఉంటుందన్నమాట. అటు కుటుంబ సభ్యులు సహకరిస్తారు, అటు దైవ బలం పెరుగుతుంది. ఒక సైనికుడిలా క్రమశిక్షణ కలిగిన ఒక వ్యక్తిలా మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో కూడా మీరు మీరు పనులు వాయిదా వేయకుండా, బద్దకించకుండా, పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రతిరోజు ఒక 20 నిమిషాలు, ఒక అరగంటో ఈ ప్రాణాయామం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని భగవాను యొక్క అనుకూలత అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎంత కష్టపడినా, ఎంత కష్టపడతాడో, ఎంత సింపుల్గా ఉంటాడో, అతను తీసుకునే ఆహారం ఎంత సింపుల్గా ఉంటుందో శని భగవానుడు కూడా అంతే విధంగా జాతకుడిని కరుణించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు మీ ప్రయత్నాన్ని చాలా వరకు చాలా డిసిప్లిన్గా చేయడం వల్ల కుజుని దృష్టి వల్ల ఏంటంటే కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. అది నిరుద్యోగ సమస్య అయినా నెరవేరుతుంది, వివాహ ప్రయత్నం అయినా సక్సెస్ అవుతుంది, విద్యార్థులకు కూడా అనుకూలమైన మార్పు రావడం కారణం అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇందులో క్రమశిక్షణ ఇంపార్టెంట్. కంపల్సరీగా దైవబలం ఇప్పుడు పెరిగింది. దానికి అదనంగా చతుర్థ స్థానంలో గురువు ఆల్రెడీ సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థంలో ఉన్నటువంటి గురువుతో పాటు శుక్రుడు కూడా కలియడం వల్ల గృహంలో సౌఖ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఏదైనా వివాహం కానీ, ఏదైనా ఒక శుభకార్యం కానీ, గొప్ప పూజా కార్యక్రమం లాంటిది మీ గృహంలో జరగడం వల్ల చాలా వరకు బంధుమిత్రులంతా మీ గృహాన్ని విజిట్ చేయడం జరుగుతుంటుంది. మీరు సాధించిన విజయానికి అందరూ ప్రశంసలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి అన్నది ఈ సమయంలో మీకు తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంది. అంటే దశమ స్థానాన్ని అటు శుక్రగ్రహం, గురుగ్రహం వీక్షించడం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ సొసైటీలో ఉన్నా కంపల్సరిగా దానికి తగిన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అటు విద్యా రంగంలో ఉన్నా, సినిమా పరిశ్రమలో ఉన్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా కంపల్సరీగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అంటే దశమ స్థానాన్ని 4 గ్రహాలు వీక్షించడం వల్ల మల్టిపుల్గా మీకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు దేన్ని చాయిస్ తీసుకుంటారో అది మీ విజ్ఞత బట్టి ఆధారపడి ఉన్నది. బట్ ఏదేమైనా మరి దశమాన్ని శని భగవానుడు చూడటం వల్ల, గురు చూడటం వల్ల చాలా వరకు వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది. శుక్రుని యొక్క దృష్టి దశం మీద పడడం వల్ల అటు సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది. కుజుడు దశమాన్ని వీక్షించడం వల్ల ఈ పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు, చాలా వరకు ఈ మోటార్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా వస్తుంది. అంటే ఓవరాల్‌గా చెప్పినప్పుడు మీనరాశి వారు ప్రయత్నం చేయాలి తప్ప, ఏదో ఒక దానిలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అన్నది 100% నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగ ప్రయత్నంలో మీకు 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు అంటే బ్యాక్ డోర్ ద్వారా ఏదో మీకు గవర్నమెంట్ సర్వీస్‌లో ఈ జాబ్ ఉంది. మీరు ఒక 1,00,000 ఖర్చు పెట్టండి, 10,00,000 ఖర్చు పెట్టండి, సగం ముందివ్వండి. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని తారసపడవచ్చు. అటువంటి వాటిని ఏమీ నమ్మకుండా నిశ్చలంగా మీ ప్రయత్నం మీరు చేస్తే 100% మీ యొక్క సహజంగా మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ వల్ల అయితేనే, సహజంగా మీకున్నటువంటి అర్హత వల్లే మీరు ఉద్యోగం సంపాదిస్తారు తప్ప, ఈ లంచం రూపంలో ఉన్న బ్యాక్ డోర్‌లో వెళ్ళడం వల్ల ధన నష్టం జరుగుతుంది. సమయం వృధా అవుతుంది. మళ్ళా వేరే దానికి ప్రయత్నం చేయకుండా టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి, ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలేవి చేయొద్దు. మీ హోదాకి తగిన ఉద్యోగం ఎన్నుకుంటే అది కంపల్సరీగా ఈ సమయంలో రావడం జరుగుతుంది. పైపెచ్చు పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కంపల్సరీగా మీలో టాలెంట్ పెరుగుతుంది. మీ యొక్క స్థాయికి తగినటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ వారంలో మీరేదో ఒక శుభవార్త వింటారు. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, సొంత గృహానికి సంబంధించింది కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా మీ వివాహానికి సంబంధించిందైనా అవకాశం అయితే 100% ఉన్నది. బట్ ఏదైనా క్రమశిక్షణతో ప్రయత్నం చేయండి. ఫలితం కంపల్సరీగా పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా
మనం ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ వివాహాలు అవి ఈ గురుమౌఢ్యంలోను శుక్రమౌఢ్యంలో కూడా నిషేధిస్తుంటారు. అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది. అది లక్ష్మీ యోగం అనొచ్చు, అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చు మాట. సో ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు. ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే గురు భగవానుడు బుధ గ్రహంతో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా ఉన్నత విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గురు శుక్రుల కలయిక మీకు మంచి పర్సనాలిటీని మంచి అందాన్ని ఇస్తుంది. మీరు సినిమా పరిశ్రమలో కానీ అలాగే పబ్లిక్ రంగంలో కానీ లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది. అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ వ్యాపార రంగంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురువు అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో అదే పుణ్య కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని గురువు ఏ విధంగా ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.